అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రవిచంద్ర రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి ప్రసాద్ గారు. సార్, ముందుగా ఎన్డీఏ కూటమికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే మేనిఫెస్టోలో లేని దాన్ని కూడా ఇటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఆటో వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం అనేది శుభ పరిణామమే. సో వీటిపైన కూడా అనేక రకాలైన విమర్శలు మీ కూటమి ప్రభుత్వం పైన కురిపిస్తూ ఉన్నారు. ప్రధానంగా మాజీ మంత్రి పేర్ని నాని కూడా ఇటీవల నిన్నగా మొన్న అనుకుంటా ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఏదో నామకే వాస్తే ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు, మహిళలకేమో రాష్ట్రం అంతా తిప్పేస్తానని చెప్పేసి చివరికి ఈ విధంగా చేస్తున్నారు అని ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి కూడా విమర్శలు చేశారు. సో దీనిపైన మీ రియాక్షన్ ఏంటండి? విమర్శ అనేది ప్రతిపక్షం యొక్క జన్మ హక్కు అనుకుంటారు. ఓకే, కానీ విమర్శతో పాటు సరైన పని చేసినప్పుడు ప్రశంస కూడా ఉండాలి. అది ప్రతిపక్షం అయినంత మాత్రాన కేవలం విమర్శ మాత్రమే చేయకూడదు. మనం విపక్షమే కానీ ప్రతిపక్షం అంటే నాయక్ ఖల్నాయక్ లాగా ఉండకూడదు. నాయకుడు ప్రతి నాయకుడిలాగా వ్యవస్థ రాజకీయాల్లో ఉండకూడదు అంటాను నేను. సుహృద్భావమైన వాతావరణం నాయకుడు ప్రతిపక్ష నాయకుడు కూడా మాట్లాడుకోవాలి, సభకు అటెండ్ కావాలి, అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. అంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ రాను అనడం కరెక్ట్ కాదు. ప్రజలు ఎన్ని సీట్లు ఇచ్చారో దాన్ని బట్టి మీకు సమయం ఇవ్వలేదు అనుకోండి, సభలో మీకు ప్రశ్నించే అవకాశం రావట్లేదు అనుకోండి, జనం లైవ్ చూస్తున్నారు. అవును, జనం లైవ్ చూసేటప్పుడు వచ్చే సింపతి మీకు మైలేజ్ ఇన్వేస్తుంది కదా. ఈ రోడ్ షోలు కూడా అవసరం ఉండదు. మీరేదో పోరాటానికి ట్రై చేస్తున్నారు, మీ పాయింట్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ప్రజలు గొంతుకుతో ప్రశ్నిస్తున్నారు అని అనుకున్నప్పుడు మీకు డైరెక్ట్ గా మైలేజ్ పెరుగుతుంది కదా. దాన్ని వదిలేసి పంతం పట్టినట్టు కోర్టుకి వెళ్ళి ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తా లేకపోతే రాను. ఇది ఎట్లుందంటే చిన్న పిల్లాడి మనస్తత్వం లాగా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాక్లెట్ ఇస్తేనే బడికి పోతా, లేకపోతే పలాంది కొని పెడితేనే, దాని కంపారిజన్ కూడా పక్కన పెడితే ఎస్పీఎల్ గా పార్టీ అదే క్లాస్ లో ఒకరు ఉన్నారు, నాకు డిప్యూటీగా ఇస్తేనే నేను వెళ్తా లేకపోతే వెళ్ళనన్నట్టుంది. ఓకే, ముఖ్యంగా ఇది చిన్నపిల్లల మెంటాలిటీ కాదు, ఇది ప్రజలకు సంబంధించిన అంశం. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ వాచింగ్ వెన్ ద అపోజిషన్ ఈజ్ గోయింగ్ టు కరెక్ట్ దెమ్సెల్ఫ్. 11 మంది ఉన్నప్పుడు వీళ్ళు అసెంబ్లీకి పోలేదట. కంపారిజన్ చెప్తా నేను. కేవలం ఇద్దరు, ఇందిరాగాంధీ గారి మరణానంతరం ఇద్దరే గెలిచారండి బీజేపీ నుంచి. అవును, పార్లమెంట్కి. ఆ ఇద్దరు పార్లమెంట్కి వెళ్ళలేదా? అవును, వెళ్ళారు. ఈ రోజు బీజేపీ దేశాన్ని పరిపాలిస్తోంది. అవును, 20 రాష్ట్రాల్లో కూటమి పార్టీలతో కలిసి అధికారంలో ఉంది. దాంట్లో 16 రాష్ట్రాలు నేరుగా బీజేపీ అధికారంలో ఉంది. 2 స్టేట్ల నుంచి 16 రాష్ట్రాలకు వచ్చిన బీజేపీని చూసి నేర్చుకోవాలి. అలాగే 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీని చూసి నేర్చుకోవాలి. నిరాఘాతంగా 12వ సంవత్సరం పరిపాలిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నుంచి నేర్చుకోవాలి. హుందాతనం నేర్చుకోవాలి రాజకీయం. అలా కాకుండా నేనేం చెప్తే అదే కరెక్ట్, నేను తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని తప్పుడు సలహాలు ఇచ్చే కోటరీని నమ్మి నష్టపోతున్న జగన్మోహన్ రెడ్డి గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న ఆ ఎమ్మెల్యేలు కానీ, కేడర్ కానీ, నాయకులు కానీ, ఆయన్ని నమ్ముకున్న పార్టీ వర్గాలు కానీ, ఆ ప్రజలు కానీ నష్టపోతున్నారు. వాళ్ళ క్వశ్చన్స్ అసెంబ్లీలో వినబడాలి కదా. సార్, ఇప్పుడు ప్రధానంగా వీళ్ళు అంటుంది ఏంటి అంటే, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనే దానిపైన మహిళలు మోసం చేశారు అని చెప్పేసి నేను ఈ టాపిక్ ని అసెంబ్లీలో చెప్తే బాగుంటది కదా అనే ఉద్దేశంలో అట్లా తీసుకెళ్లాను. అసలు విషయం ఇప్పుడు పేరు నాని గారికి చెప్పాల్సిన సమాధానం ఏంటంటే, రాష్ట్రం అంతా ఎక్కడి నుంచైనా ఎక్కడి వరకైనా తిరగచ్చు మహిళలు అంటే వాళ్ళ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదా? వాళ్ళ ఇంటి పనులు ఏం చేయాల్సిన అవసరం లేదా? అంటే కూరగాయలకి అనకాపల్లి నుంచి వైజాగ్ పోవాలనా, లేకపోతే అనకాపల్లి నుంచి ఇటే ఉన్న భీమవరం దాకా ఉచితంగా రావాలనా, లేకపోతే అసలు ఏం కోరుకుంటున్నారనేది అప్పట్లో చేసిన విమర్శ. జిల్లాలు దాటి పుణ్యక్షేత్రాలకు పోవడానికా, ఇంట్లో ఉండకుండా ఆడవాళ్ళందరూ బస్సులు ఎక్కించడానికి కానీ అప్పట్లో చేసిన విమర్శ. మరి జిల్లాల వరకు అంటే నార్మల్గా పల్లె వెలుగులన్నీ కూడా జిల్లాల వరకు తిరుగుతాయి. ఈవెన్ ఎక్స్ప్రెస్లు కూడా తిరుగుతుంటాయి. సూపర్ లగ్జరీలు రిజర్వేషన్ ఉండేవి కష్టం. సో ఎంతవరకు లిమిట్ అనేది పర్మిట్ చేస్తుందో దాని వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యని అభినందించాలి. అవును, ఇది వైఎస్ఆర్సీపీలో జరగని కార్యక్రమం కదా. అవును, అసలు చేయలేరు అన్న కార్యక్రమం కదా. మరి చేసిన కార్యక్రమాన్ని అభినందించండి. కనీసం జిల్లాలకు కట్టడి చేశారు, ఏడపోయినా కానీ సాయంత్రానికి ఇంటికి వస్తారని సంతోషించండి. అవును,
లేదా రాష్ట్రం అంతా తిరిగితే మీకు ఇంట్లో మీరే వంట చేసుకోవాల్సి వస్తుంది, లేదంటే ఇంకో పని చేసుకోవాల్సి వస్తుంది. మహిళలను అవమానించడానికి కాదు ఈ మాట అంటున్నది. కానీ అది వదిలేసి ఫ్రీ బస్ స్కీమ్ లాంచ్ చేసిన కూటమి ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా నిందించాలి, విమర్శ చేయాలి. విమర్శ కోసం విమర్శ చేసిన వరకు ప్రశంస ఉందా? లేదు. సరే, ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు ఇస్తున్నారు. అవును. ఈరోజు 15,000 రూపాయల స్కీమ్ ఎప్పటి నుంచి వచ్చింది? ఈ అక్టోబర్ 4 నుంచి వచ్చింది. అవును కదా. అవును. ఈ ఫ్రీ బస్ స్కీమ్ ఎప్పటి నుంచి వచ్చింది? ఆగస్టు 15న మొదలైంది. అవును. సో ఆగస్టు 15న బస్కి సంబంధించిన స్కీమ్ మొదలయ్యాక ఆటో డ్రైవర్లు ఎంతో కొంత నష్టపోతున్నారని మేనిఫెస్టోలో లేకపోయినా కూటమి ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది. మరి మీరు అప్పట్లో 10,000 రూపాయలు ఎందుకు ఇచ్చారు? అప్పట్లో ఫ్రీ బస్ స్కీమ్ లేదు కదా. మరి ఆటో డ్రైవర్లకి మంచి పని ఉండింది కదా. అవును. ఆ రోజుల్లో ఏదైతే పని ఉన్నప్పుడు మీరు ఆటో డ్రైవర్లకి 10,000 ఇవ్వచ్చు. ఈరోజు ఆటో డ్రైవర్లు కొంత సంపాదించుకునే వెసులుబాటు కోల్పోతున్న క్రమంలో వాళ్ళకి సపోర్ట్గా ఈ ప్రభుత్వం 15,000 రూపాయలు ఇవ్వడం తప్పుపడతారు. అప్పుడు 10,000 ఇచ్చినా వాళ్ళు కొంత వ్యతిరేకించారు. బహుశా ఆ రోడ్స్ ప్రాపర్గా లేవనేమో, ఎందుకంటే ఆ రిపేర్లకే ఎక్కువైపోతున్నాయి మాకు అని చెప్పేసి. దీనికి కారణం ఏంటంటే రోడ్లు వేయలేకపోవడానికి కారణం కాంట్రాక్టుల బిల్లులు 5 ఏళ్లు చెల్లించలేదు. పెద్ద పెద్ద కాంట్రాక్టులు మోతుబరీలకు ఎవరికైతే ఉందో 100 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయినాయి, కానీ చిన్న కాంట్రాక్టులకు ఎవరికి బిల్లులు లేవు. మొన్న ఈ మధ్య ఒంటిమిట్టలో కానీ ముఖ్యంగా పులివెందుల్లో కానీ ఓడిపోవడానికి కారణం తను నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న చిన్న చిన్న కాంట్రాక్టులందరికీ బిల్లులు ఇకపోవడం వచ్చిన వ్యతిరేకతే. శిథిలం అయిపోయారు, ఆర్థికంగా ఛిద్రం అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చిన తర్వాత నుంచి విడతల వారీగా చిన్న బిల్లుల నుంచి పెద్ద బిల్లులు పాతయన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. దాని ప్రభావంతో కొత్తగా చాలా మంది కాంట్రాక్టర్ టెండర్లు వేస్తున్నారు. టెండర్లు ఎందుకు వేస్తారు? వర్క్ పూర్తి చేస్తే డబ్బులు వస్తాయని, సొంత డబ్బుతో కదా వర్క్ చేస్తారు. అంతే కదా. అందువల్ల ఇప్పుడు రోడ్లు బాగుపడుతున్నాయి. చాలా కాలనీలో సిమెంట్ రోడ్లు పడుతున్నాయి, చాలా కాలనీల్లో డాంబర్ రోడ్లు పడుతున్నాయి, రిపేర్లు జరుగుతున్నాయి. రిపేర్లకు బదులు కేవలం ఒక లేయర్ కూడా వేస్తున్నారు. మరి ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది? ఇవ్వాల్సిన వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు టెండర్లు వేస్తారు, పనులు చేస్తారు. సో మనం చేయని పనిని ఆటో డ్రైవర్లకి చాలా మంది అపవాదులు వేశారని అంటామే కానీ అపవాదులు కాదు, వాస్తవానికి జరిగింది. ఈరోజు ఎక్కడైనా చిన్నపాటి వెసులుబాటు దొరికితే చలాన్లు రాయటం కానీ కేసులు పెట్టడం కానీ ఏవైతే ఉన్నాయో ఆ వేధింపు చర్యలు ఎక్కువ జరిగాయని ఆటో డ్రైవర్లు అనేక మంది లోపల రివోల్ట్ అయ్యి వేసి నెగటివ్ ఓటు అన్నా. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉంటే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా కూటమి ప్రభుత్వం జాగ్రత్తగా వాళ్ళకి వీలైనంత వరకు మేలు చేసే కార్యక్రమం మాత్రమే చేస్తుంది. ఇప్పుడు మహిళల పట్ల మోసం చేసే లెక్క అయితే చంద్రబాబు నాయుడు గారు మరి ఇదే పేరుని కానీ ఈ రేషన్ కుంభకోణం విషయంలో తన సతీమణికి సంబంధించి చాలా హుందాగా వ్యవహరించారని ఎలా మాట్లాడతారు? మరి అదే నేను చెప్పాను కదా, ఏదైనా కానీ తన దాకా వచ్చినప్పుడు కవరప్, ఎదుటి వాళ్ళ గురించి చేసినప్పుడు మ్యాషప్, అంటే అన్ని మిక్స్ చేసి రీమిక్స్ వదలటం. సో ఇది ఖచ్చితంగా కూడా ప్యూర్ రాజకీయం తప్ప జనం గురించి మేలు జరిగినప్పుడు ప్రశంసించండి. ఒక్కటే చెప్తున్నా, ఏ రోజైనా ఏ రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ప్రభుత్వాలు నిజంగా ప్రజల పట్ల మంచి పని చేస్తే ఒక 4 పనులు, ఒక్క పనిని మెచ్చుకోండి, 2 పనులు మెచ్చుకోండి. అప్పుడు మీరు 2 కాదు 3 అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్ముతారు. ఆ హుందాతనం కోల్పోయిన రెజ్యూమ్ ఏదైతే నడిచిందో ఈ మధ్యకాలంలో, గతంలో ఉన్న రాజకీయాలు వేరు, ఇప్పుడు శత్రువు కూటముల్లాగా తయారైన రాజకీయాలు. సో ఇది ఎంత మాత్రం జనానికి మేలు చేసే అంశంగా. దీనివల్ల ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితే వర్గాలుగా విడిపోయి కక్షలు పెంచుకుంటున్నారు. ఒకరి పెళ్లిళ్ళకు ఒకరు కనీసం పోతే ముద్ర వేస్తున్నారు, వీడు మనవాడు కాదని. అంతా కూడా జరగకూడని విషయం. రాజకీయంగా ఉండండి, నచ్చిన పార్టీని ఎంచుకోండి, నచ్చిన వాడికి ఓటేయండి. కానీ రాజకీయాలు ఎప్పుడు ఎలక్షన్కి 6 నెలల ముందై ఎలక్షన్ అయినాక 2 నెలల కన్నా ముగిసిపోవాలా. మిగతా అంతా కూడా రాష్ట్రాభివృద్ధి మీద మంచి పని చేసినప్పుడు పొగడండి. నిజంగా చెడ్డ పని చేస్తే మీరు రోడ్ షోలు కాదు, నిరాహార దీక్షలు చేయండి, ఉద్యమించండి, ప్రజలకు బాసటగా ఉండి. అప్పుడు ప్రజా వ్యతిరేకత ప్రభుత్వానికి మీకు అనుకూలత వస్తుంది. అసలు మొదట అసెంబ్లీకి వెళ్ళండి, మిమ్మల్ని గెలిపించారు కదా. వద్దాం, వెళ్తారా వెళ్ళరా అనేది. వెళ్ళకపోతే పూర్తిగా ప్రజలు అన్ని గమనిస్తారు, పూర్తిగా అన్ని గమనిస్తున్న ప్రజలు సరైన పాఠం చెప్తారు.
అయితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ మీ బీజేపీ కానీ ఆ సమయంలో ఏదైనా సరే ఒకటి కాకపోతే ఒకటైనా సరే ఇది మంచి పథకం అని చెప్పేసి ప్రశంసించారా జగన్మోహన్ రెడ్డిని? ఎందుకు బీజేపీ ఎన్నోసార్లు చెప్పింది. ఏ విషయంలో? బీజేపీ కిసాన్ సమ్మాన్ యోజన తీసుకొచ్చింది. దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కింద తీసుకెళ్ళింది. రెండింటిని కలిపినప్పుడు 2 పేర్లు జత చేసిన మాట వాస్తవం. ఓకే, అది మంచి పథకం అనే చెప్పడం జరిగింది. అలాగే ఈ రేషన్ సంబంధించి ఆటోలు అవి పెట్టినప్పుడు మంచిదే, ఇంటి దాకా తీసుకెళ్తున్నారు. కానీ దానికి సంబంధించి అంత్యోదయ యోజనలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఇస్తున్న మనిషికి 6 కిలోల బియ్యం ఉచితంగా వాళ్ళకు సంబంధించిన ఫోటోలు కాకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఫోటోలు కూడా వెయ్యాలని మనం చెప్పామే, కానీ అది మంచి పని అనే చెప్పాం. సో ప్రజలకి అల్టిమేట్గా ఏది చేసినా, ముఖ్యంగా జగనన్న ఇళ్ల కాలనీలను పెట్టారు కానీ ఆ రోజున దానికి ఇచ్చిన నిధులు కేంద్ర ప్రభుత్వం ఇంటికి ఎంత ఇచ్చింది అనేది ఎప్పుడైనా చెప్పారా? చెప్పలేదు. పేదలకు ఇళ్లు కట్టించడాన్ని బీజేపీ స్వాగతించింది. అవును, కానీ పేదలకు ఇళ్లు కట్టించే నెపంతో కేవలం రాష్ట్రంలో ఉన్న పార్టీ పెద్ద ఫోటో వేసుకోవచ్చు, నినాదం ఇవ్వచ్చు, పేరు పెట్టచ్చు, కానీ ఇటువంటి ప్రధానమంత్రి గారి ఫోటో ఖచ్చితంగా ఉన్నప్పుడు హుందాతనం ఉండేది. కానీ జగనన్న ఇళ్ల కాలనీలకు సంబంధించిన దాంట్లో ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారి ఫోటో లేదు. అవును, ఇలాంటివి మేము అబ్జెక్ట్ చేసాం ఆ రోజున. సో ఆ రోజు నేను ఆ పార్టీలో ఉండకపోయి ఉండొచ్చు, వైఎస్ఆర్సీపీలో ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా నిర్మాణాత్మకమైన తప్పిదాలు. కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్తో ఇచ్చే వాటికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్న ప్రతి స్కీమ్ మీరు చూడండి, ప్రధానమంత్రి పేరుతో ఉంది కానీ మోడీ గారి పేరుతో ఉందండి? ఎందుకుంటుంది మోదీ గారి పేరుతో? మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది? జగనన్న కాలనీలు, జగనన్న ఇళ్ళు, లేకపోతే ఇక అది మన అన్ని జగనన్న అమ్మఒడి, జగనన్న అమ్మఒడికి సర్వశిక్ష అభియాన్ స్కీమ్ లో నుంచి నిధులు రావట్లేదా? సర్వశిక్ష అభియాన్ నిధులు ఎవరివి? కేంద్ర ప్రభుత్వం నిధులు కాదా? మరి ఎక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు కూడా మొత్తం మనమే చేస్తున్నట్టు చెప్పుకుంటే ఇప్పుడు ఇలాంటి రిజల్టే వస్తుంది. కానీ ఈ రోజున ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా అధికార కూటమిలో భాగస్వామి, డబుల్ ఇంజిన్ సర్కార్ కదా, సరైన కోయిలేషన్ ధర్మాన్ని పాటిస్తూ పివిఎన్ మాధవ్ గారు పార్టీ అధ్యక్షుడిగా, ఇప్పుడు అప్పుడు మొన్నటిదాకా దగ్గుపాటి పురంధేశ్వర్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ కూడా సమిష్టిగా ఏ కార్యక్రమం ఇనాగరేషన్ అయినా, మొన్న చూడండి ఆటోల దాంట్లో అందరూ ట్రావెల్ అయ్యారు, అంతకుముందు ప్రతి ఒక్క విషయంలో కూడా కంప్లీట్ గా కంబైన్డ్ గా చేసుకుంటూ పోతున్నారు. ఈ కోఆర్డినేషన్ కోఆపరేషన్ ఉన్నప్పుడు ప్రతిపక్షానికి అంత సులభం కానే కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.